my god. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఉదయాన్నే త్వరగా ఎలా లేవాలి అని. నా కాలేజ్ అండ్ హాస్టల్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తే అంటారు, అరే నువ్వు చెప్తున్నావా త్వరగా లేవడానికి, నువ్వే 10 గంటలు కానీ లేవవు, ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడే. ఇది నిజమే. కాలేజ్ లో నేను చాలా లేట్ గా లేచేవాడిని. ఇన్ఫాక్ట్ నా సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, సండే బ్రేక్ఫాస్ట్ మా హాస్టల్ మెస్ లో చోలే భటూరా సర్వ్ చేసేవారు. ఉదయం 9:30 వరకు దాన్ని తినడానికి పోటీ పడేవారు. బట్ 4 ఏళ్లలో నేను హార్డ్లీ 8-10 సార్లు తిని ఉంటాను. లేచేవాడినే కాదు. చాలా సార్లు రాత్రంతా మేల్కొని ఉదయం 8 గంటలకు మంచిగా 4-5 బటూరే తిని అప్పుడు పడుకునేవాడిని. బట్ ఇప్పుడైతే సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. యాక్చువల్లీ చైల్డ్హుడ్ నుండి ఉదయం లేట్ గా లేచే అలవాటు ఉండేది. ఇంట్లో వాళ్ళు చెప్తున్నప్పటికీ నిద్ర ఎంతగా వచ్చేదంటే లేవలేకపోయేవాడిని. ప్లస్ నేను అనుకునేవాడిని, డిఫరెన్స్ ఏముంది, ఆ పనంతా రాత్రి మెలకువగా ఉండి చేసేసుకుంటానుగా, నన్ను నేను నైట్ ఔల్ అనుకునేవాడిని. కానీ స్లోగా నేను త్వరగా లేవడం మొదలు పెట్టాక నాకు అర్థమైంది ఈ కాన్సెప్ట్ ఎంత ఫ్లాడ్ అని. ఎర్లీ బర్డ్, నైట్ ఔల్ ఇవన్నీ మనసుకు హాయిగా ఉండే మాటలు. నో డౌట్ రాత్రిళ్ళు పనులు ఉంటాయి, చేసేవాళ్ళు చేస్తున్నారు కూడా. కానీ ప్రొడక్టివిటీ, పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్, అన్డిస్ట్రాక్టెడ్ ఎన్విరాన్మెంట్ వంటివి మీకు ఉదయం త్వరగా లేస్తే లభిస్తాయో అవి రాత్రి మేలుకుంటే లభించవు. నా హాఫ్ లైఫ్ రాత్రి లేట్ గా పడుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల నుండి త్వరగా లేస్తూ ఉన్న నాకు అర్థమైంది, ఉదయం లేచే టైం వేరేగా ఉంటుంది. ఇది ఎవరు ఎక్స్పీరియన్స్ చేయగలరంటే ఎవరైతే ఉదయాన్నే త్వరగా లేస్తారో వాళ్లే. యోగులు దీన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, సైన్స్ చెబుతుంది. ఉదయం త్వరగా లేవడం వల్ల మన మైండ్ లో ఎక్కువ పాజిటివ్నెస్ పెరుగుతుంది, మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుందని, క్రానిక్ డిసీజెస్ యొక్క రిస్క్ తగ్గుతుంది, స్కిన్ గ్లో అవుతుంది, మరియు ఎంత ఎనర్జీ ఉంటుందంటే ఏ పని అయితే రోజంతా చేయలేకపోయినప్పటికీ అది మధ్యాహ్నానికి అయిపోతుంది. అక్షయ్ కుమార్, విరాట్ కోహ్లీ, పివి సింధు, రజనీకాంత్ వీళ్ళంతా త్వరగా లేస్తారు. ఫ్రెండ్స్, జస్ట్ ఉదయం త్వరగా లేవడం అనే ఒక మంచి అలవాటు చేసుకోండి. మిగిలిన మంచి అలవాట్లన్నీ స్వయంగా తయారవుతాయి. బ్రో, ఒక్క ఉదయం త్వరగా లేవడం మంచి విషయమే, కానీ ఈ ఒక్క అలవాటు వల్ల మిగిలిన అలవాట్లు ఎలా మారుతాయి? ఎందుకంటే మనం ఎక్కువగా ఉదయాన్నే లేస్తే స్కూల్, ఆఫీస్ కి లేట్ అవ్వడం. కొంతమంది మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. ఓ షిట్, 10 o'clock కి ప్రెజెంటేషన్ ఉంది. ఇలా అవుతుందిగా. ఆలోచించండి, మీరు ఆఫీస్ కి వెళ్లబోయే 2-3 గంటల ముందు లేవండి. అప్పుడు మనకే అనిపిస్తుంది, యోగా చేద్దాం, వాకింగ్ చేద్దాం, క్రికెట్ ఆడుకుని వస్తాను, ఆఫీస్ క్యాంటీన్ లో లంచ్ కొనుక్కోకుండా ఈ రోజు ఇంటి నుండే ప్యాక్ చేసుకుని తీసుకువెళ్తాను అనిపిస్తుంది. సో చూసారా, జస్ట్ ఉదయం త్వరగా లేవడం అనే ఒక అలవాటు వల్ల మరిన్ని మంచి అలవాట్లు ఆటోమేటిక్ గా అలవాటు అవుతున్నాయిగా. ప్రాబ్లం ఏంటంటే ఉదయం త్వరగా లేచే అలవాటే అవ్వట్లేదు, తప్పక అలవాటు అవుతుంది. ఈ వీడియోలో మనం చాలా ప్రాక్టికల్ అండ్ యూస్ఫుల్ విషయాలు మాట్లాడుకుందాం. వాటిని మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు తప్పక ఉదయాన్నే లేవడం మొదలు పెడతారు. కానీ అంతకంటే ముందుగా మీరు పూర్తిగా నమ్మాలి, అదేంటంటే మీరు ఉదయాన్నే తప్పక లేచి తీరాల్సిందేనని. ఇది మైండ్ లో ఉండాలి. రాత్రి పడుకోవడానికి ఉంటుంది, ఉదయం లేవడానికి ఉంటుంది అని తెలుసుకోండి. మన బాడీ కూడా ఇదే విధంగా డిజైన్ చేయబడింది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయంటే వాటి వల్ల నిద్ర వస్తుంది. ఇక మార్నింగే నేచురల్లీ ఇంటర్నల్ టెంపరేచర్ పెరుగుతుంది, దానివల్ల మనకు నిద్ర వదులుతుంది. సైన్స్ దీన్నే సర్కాడియన్ రిథమ్ ఆర్ బాడీ క్లాక్ అని అంటుంది. కానీ ఈ మధ్య గ్యాడ్జెట్స్ నుండి వచ్చే బ్లూ లైట్స్ అండ్ ట్యూబ్ లైట్స్ వల్ల ఈ హార్మోన్స్ సప్రెస్ అయిపోతాయి. అందుకే మనకు సూర్యాస్తమయం తర్వాతే కాదు, అర్ధరాత్రి కూడా నిద్ర పట్టదు. ఇక లేట్ గా పడుకుంటే త్వరగా ఎలా లేస్తాం? గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీ ఏరియాలో సన్ రైజ్ ఏ టైంకి అవుతుందో. తక్కువలో తక్కువ సూర్యుడు ఉదయించక ముందైనా లేచి తీరాలి. ఆయుర్వేదం ప్రకారం ఎవరైతే రాత్రి మేలుకుంటాడో మరియు ఉదయం లేట్ గా లేస్తాడో వాడి ఆయువు నష్టపోతుందట, ఫేస్ గ్లో తగ్గుతుంది, మరియు బాడీలో రకరకాల దోషాలు ఉత్పన్నమవుతాయట. రీసెర్చ్ ద్వారా తేలింది. ఇప్పుడు ఇదే విషయాన్ని మోడర్న్ సైంటిస్ట్ నైట్ షిఫ్ట్ వర్కర్స్ కోసం చెప్తున్నారు. బ్రో, నువ్వు భయపడుతూనే ఉంటావు, నీ వీడియోస్ వల్ల ఎన్నిసార్లు నాకు బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి అండ్ భయపడి లేస్తానో తెలుసా? సొల్యూషన్ చెప్పు, త్వరగా ఎలా లేవాలని. తప్పకుండా సొల్యూషన్ కోసం మాట్లాడుకుందాం. చూడండి, భయపడాల్సిన విషయం ఏమీ లేదు. మన బాడీ ఎంత అడాప్టబుల్ అంటే దాన్ని మనం ఎలా కావాలంటే అలా మారుతుంది. అందుకే మీరు ఇప్పటి వరకు లేట్ గా లేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి త్వరగా లేవడానికి ట్రై చేయండి. ఒక్క నెలలోనే మీ బాడీ ఎంతగా అడాప్ట్ అవుతుందంటే దాని తర్వాత మీకే స్వయంగా మెలకువ వచ్చేస్తుంది. ఇలా లేచాక ఫ్రెష్ గా ఫీల్ అవుతారు.
కానీ దానికోసం మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి. వాటిల్లో మొదటి విషయం ఏంటంటే మీరు రాత్రి త్వరగా పడుకోవాలి. చూడండి, ఎవరైనా ఉదయాన్నే త్వరగా ఎలా లేవాలి అని అడిగితే ఒక్క లైన్లోనే దీనికి ఆన్సర్ ఇవ్వండి. అది రాత్రి త్వరగా పడుకోమని. ఇమాజిన్ ఒక వ్యక్తి రాత్రి 2 గంటలకు పడుకుంటే అంటే 8 గంటల నిద్ర తర్వాత అంటే ఉదయం 10 గంటలకు లేస్తాడు. అదే వ్యక్తి రాత్రి 10 గంటలకు పడుకుంటే ఉదయం 10 గంటలకు లేస్తాడా? 8 గంటల తర్వాత న్యాచురల్లీ ఉదయం 6 గంటలకే మెలకువ వస్తుంది. బాడీ స్వయంగానే లేపుతుంది. కానీ దానికన్నా త్వరగా లేవాలి. ఎందుకంటే రాత్రి 12 గంటల కంటే ముందుగా వచ్చే నిద్ర డబుల్ రిలాక్సింగ్ గా ఉంటుంది బాడీకి వెన్ కంపేర్ టు 12 గంటల తర్వాత నిద్రతో పోలిస్తే. ఇది నిజంగానే నిజం. an hour before midnight is worth 2 after. రాత్రి త్వరగా పడుకుంటే ఏ నిద్ర అయితే 8-9 గంటల్లో కంప్లీట్ అవుతుందో అదే 7-8 గంటల్లో పూర్తవుతుంది. దీనివల్ల మీకు రోజులో 1-2 గంటలు ఎక్స్ట్రా టైం లభిస్తుంది. ఇది జస్ట్ చెప్పడం కాదు, మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదేగా ప్రాబ్లం, రాత్రి త్వరగా నిద్ర పట్టదు. అది ఎందుకంటే ఇప్పుడు రాత్రి చాలా సేపు మెలకువగా ఉండడం వల్ల అలవాటైపోయింది. కానీ సైంటిఫికల్లీ చూసుకుంటే రాత్రి 10 గంటలకు పడుకోవడం చాలా ఈజీ రాత్రి 1 గంటకు పడుకోవడం కంపారిజన్ లో. ఈ గ్రాఫ్ చూడండి, రాత్రి 8 గంటల తర్వాత స్లీప్ హార్మోన్ ఎలా పెరుగుతుందో, కానీ రాత్రి 1 గంట తర్వాత ఇది డౌన్ అయిపోతుంది. ఎందుకంటే మనం రొటీన్ ఎలా మార్చుకున్నామంటే ఆఫీస్ నుండి వచ్చాక ఫుడ్ తినేసి ల్యాప్టాప్ టీవీ ఓపెన్ చేసి కూర్చుంటాం అండ్ లేట్ నైట్ వరకు ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ ఉంటాం. దీనివల్ల నిద్ర పట్టదు. కానీ మనం ఉదయం త్వరగా లేవాలి అంటే త్వరగా పడుకోవాల్సి వస్తుంది. ఇంకా త్వరగా పడుకోవడానికి పడుకునే 1-2 గంటల ముందుగానే అంబియన్స్ ఎలా క్రియేట్ చేయాలంటే దానివల్ల బాడీ నిద్రకు ప్రిపేర్ అయ్యేలాగా. ఎలా అంటే ఫుడ్ తిన్నాక మొబైల్ ల్యాప్టాప్ ఓపెన్ చేయకుండా బయట వెన్నెలలో కొద్దిసేపు వాక్ చేసిరండి. దీనివల్ల మీకు 3 ఉపయోగాలు ఉంటాయి. మొదటిది, మీ డిన్నర్ బెటర్ గా డైజెస్ట్ అవుతుంది. డిన్నర్ గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తాను, హెవీ డిన్నర్ చేయకండి. రాత్రి హెవీ తినడం వల్ల ఉదయం త్వరగా లేచే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. మీరు చూసే ఉంటారు, లేట్ నైట్ చాలా హెవీగా తిన్నాక మార్నింగ్ లేస్తూనే ఎంత లేజీగా ఉంటుందో. అది ఎందుకంటే రాత్రంతా బాడీ యొక్క ఎనర్జీ ఫుడ్ ని డైజెస్ట్ చేసుకోవడానికి వెళుతుంది మరియు ఉదయాన్నే ఫ్రెష్ గా ఫీల్ అవ్వరు. వాకింగ్ చేయడం వల్ల వచ్చే రెండవ యూజ్ ఏంటంటే ఓపెన్ ఎయిర్ వల్ల మీ మైండ్ ఫుల్ గా ఫ్రెష్ అవుతుంది. మూడవది, బ్రెయిన్ కి ఏం సిగ్నల్ వెళుతుందంటే ఈ వ్యక్తి పడుకోవడానికి రెడీ అని. స్లీప్ హార్మోన్ పెరుగుతుంది. అప్పుడు మీరు బెడ్ పై పడుకోగానే ఈజీలీ నిద్ర పడుతుంది. కానీ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం రాత్రి త్వరగా బెడ్ పై పడుకోవడానికి వెళ్ళినప్పుడు మీ మైండ్ మీతో అంటుంది, ఇంకా 10 కూడా అవ్వలేదుగా, అరగంటకి ఒక ఎపిసోడ్ చూసేస్తాను, 10:30కి పడుకుంటాను, అది సరిపోతుందిలే. అబ్బా, 12 అయిపోయింది. అస్సలు ఇలా చేయొద్దు. ఫోన్ ని సైడ్ లో పెట్టేయండి. కుదిరితే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేయండి. ఇంకా 10 గంటలకు లైట్స్ ఆఫ్ చేసి బెడ్ పై పడుకోండి. బ్రో, నేను ఇవన్నీ చేసి చూసాను, అయినా నిద్ర రావట్లేదు. రాత్రి 10 గంటలకు పడుకున్నా సరే 12 గంటల వరకు గుడ్ల గోబులాగా మెదులుతూనే ఉన్నాను. ఇది నార్మలే. చూడండి, మనం ప్రతిరోజు 12-1 గంటకు పడుకునే అలవాటు ఉన్నప్పుడు ఫస్ట్ నైటే రాత్రి 10 గంటలకు నిద్ర ఎలా వస్తుంది? అది కొంచెం కష్టమేగా. కానీ టెన్షన్ తీసుకోకండి. ఫుడ్ లో కొన్ని రకాల చేంజెస్ వల్ల నిద్ర త్వరగా వస్తుంది. పడుకునే అరగంట ముందుగా గోరువెచ్చటి పాలల్లో కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క లేదా నట్మెగ్ వేసుకోవడం వల్ల శరీరంలోని నాడులు స్లో అవుతాయి. దాంతో నిద్ర వస్తుంది. మీరు పాలు త్రాగకపోతే క్యామోమైల్ హెర్బల్ టీ త్రాగొచ్చు. ఇది కూడా చాలా ఎఫెక్టివ్. టీ, కాఫీ అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి. కుదిరితే పడుకునేటప్పుడు హెడ్ ఈస్ట్ వైపు ఉంచుకోండి. నార్త్ అయితే అవాయిడ్ చేయండి. పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరగండి. దాంతో అసిడిటీ రాదు. లైట్స్ అన్ని ఆఫ్ చేసేయండి. రూమ్ డార్క్ గా ఉంచండి. ఇక ఇప్పుడు కూడా నిద్ర పట్టకపోతే స్ట్రెస్ తీసుకోకండి. టైం వైపు చూసుకోకండి. మీరు కూర్చునే అనులోమ్ విలోమ్ చేయండి. అనులోమ్ విలోమ్ తెలుసుగా, ఈ వీడియోలో నేను చెప్పానుగా, దీనివల్ల చాలా త్వరగా నిద్ర వస్తుంది. ఒకవేళ అనులోమ్ విలోమ్ చేయలేకపోతే బ్రీదింగ్ పైన కాన్సన్ట్రేషన్ ఉంచండి. ఊపిరి వస్తే వచ్చింది, పోతే పోయింది. లేదా పడుకొని కౌంటింగ్ చేయండి. ఏదైనా దేవుని జపం చేయండి. బేసికలీ మీరు మీ మైండ్ ని పిచ్చి థాట్స్ నుండి డైవర్ట్ చేసి శాంతింప చేయాలి. ఎప్పుడైతే మైండ్ శాంతిస్తుందో నిద్ర వచ్చేస్తుంది. ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఫస్ట్ నైట్ లేట్ గా నిద్ర పట్టడానికి. కానీ ఉదయం మీరు ఏ టైంకి అలారం పెట్టుకున్నారో అప్పుడు లేచిపోండి. ఎప్పుడైతే అలారం మోగుతుందో అప్పుడు మీ మైండ్ చాలా రీజన్స్ చెప్తుంది ఇప్పుడు లేవద్దు అని. అరే, లేవడానికి ఇదా టైము? నేను ఎవరి మాటలో నమ్ముతున్నాను? ఫిట్ యూబర్దా, వాడు సర్టిఫైడ్ కూడా కాదు. సైంటిస్ట్ ఏమైనా పిచ్చోళ్ళే ఏంటి నైట్ అవల్స్ ఉంటారని చెప్పడానికి? ఆ టైంలో మీరు ఇవేమి వినద్దు. జస్ట్ లేవండి అంతే. బాబు, 1-2 టైమ్స్ స్నూజ్ అయినా చేయనివ్వు. చూడండి, అలారం ని స్నూజ్ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు 5 గంటలకు అలారం పెట్టుకోండి అండ్ స్నూజ్ చేసి 6 గంటలకు లేవండి.
6 గంటలకు లేస్తున్నా మీకు సేమ్ 5 గంటలకు ఎలాంటి నిద్ర వస్తుందో అలాగే నిద్ర వస్తూ ఉంటుంది. దీనికన్నా బెటర్ ఏంటంటే డైరెక్ట్ గా 6 గంటలకే అలారం పెట్టుకోవచ్చుగా. స్నూజ్ చేస్తూ చేస్తూ 1 గంట పోయింది కానీ బాడీకి రెస్ట్ అయితే దొరకలేదుగా. దీన్ని సైన్స్ కూడా నమ్ముతుంది. 10 నిమిషాల స్నూజ్ వల్ల బాడీ డీప్ స్లీప్ లోకి వెళ్ళలేదు అని. అందుకే మీరు ఏ టైంకి లేవాలి అనుకుంటున్నారో ఆ టైంకే అలారం పెట్టుకోండి. ఇక అలారం మోగడంతోనే లేచి బెడ్ ని విడిచిపెట్టేయండి. బ్రో, నేను ఉదయం లేచి బెడ్ ని విడిచిపెట్టడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. ఉదయం లేవడం వల్ల ప్రాబ్లం వస్తుందిగా. అయితే ఒక పని చెయ్యి. పడుకునే ముందుగా ఫోన్ ని ఎక్కడ పెడతారంటే అలారం ఆపడానికి మీకు బెడ్ నుండి లేచేలాగా. యూట్యూబర్, నీ వల్లే నేను ఆఫీస్ మిస్ అయ్యాను. నా వల్ల ఎలాగంటే నువ్వేగా చెప్పావు ఫోన్ దూరంగా పెట్టుకో, అలారం మోగినప్పుడు లేచేలాగా ఉండాలని. అవును, అయితే నేను నా ఫోన్ ని వేరే రూమ్ లో పెట్టాను. నాకు అలారం సౌండే వినపడలేదు. ఇంత దూరం కూడా పెట్టుకోకండి, అలారం వినపడకుండా ఉండేలాగా. ఉదయం లేవడానికి ఫస్ట్ 5-10 నిమిషాలే కష్టంగా ఉంటుంది. మీరు ఎలాగైనా మొదటి 5 నిమిషాలు దాటినట్లయితే దాని తర్వాత మీకు మెలకువ వచ్చేస్తుంది, ఇక నిద్ర రాదు. బ్రో, ఫస్ట్ 5 నిమిషాలుగా ప్రాబ్లం. దానికి మీరు లేచి బెడ్ ని విడిచిపెట్టండి. బాల్కనీ లేదా ఇంటి బయట ఓపెన్ ఎయిర్ లో వెళ్ళండి. గడ్డి ఉంటే చెప్పులు లేకుండా గడ్డిపై నడవండి. లేదా బాత్రూమ్ లోకి వెళ్లి వాటర్ ని ఫేస్ పై స్ప్లాష్ చేసుకోండి. లేదా 2-3 గ్లాసెస్ వేడి నీళ్లు త్రాగండి. కష్టంగా అనిపించవచ్చు, బట్ కొన్ని విషయాలు ఇలాగే ఉంటాయి. చూడడానికి విషంలాగా ఉన్నా దాన్ని చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ అమృతం లాంటివి. ఇది కూడా అంతే. ఇది జస్ట్ 5-10 నిమిషాల వరకే. ఆ తర్వాత మీరే అంటారు ఉదయం లేచి నేను మంచి పని చేశాను అని. బ్రో, ఉదయాన్నే లేచాక చాలా బాగా అనిపించింది. ఫుట్బాల్ కూడా ఆడాను, కానీ రోజంతా నిద్రమత్తుగానే ఉంది. కాన్సన్ట్రేషన్ కూడా సరిగ్గా లేదు. చూడండి, ఇది ఫస్ట్ డే. దాంతో పాటు మీకు నిద్ర కూడా త్వరగా రాలేదు. అలాగే మీ బాడీ దీనికి యూజ్ టు కూడా కాదుగా. అందుకే ఇలా జరుగుతుంది. ఇది నార్మలే. కానీ మీరు గుర్తుంచుకోండి, మధ్యాహ్నం పడుకోకూడదు. ఎందుకంటే మీరు మధ్యాహ్నం పడుకున్నట్లయితే రాత్రి నిద్ర రాదు. రోజంతా కొద్దిగా నిద్ర వస్తూ ఉంటుందిగా, అలాగే రానివ్వండి. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు వర్క్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు 9 గంటలకు కూడా నిద్ర పట్టేస్తుంది. 9-10 గంటలకు పడుకున్నట్లయితే ఉదయం త్వరగా లేవడం అనేది పెద్ద కష్టమేమి కాదు. కొద్ది రోజుల్లోనే బాడీ యూజ్ టు అయిపోతుంది. అండ్ ఉదయం లేవడం ఎంత నార్మల్ అవుతుందంటే ప్రీవియస్లీ లేట్ గా పడుకుని లేట్ గా లేచే వాళ్ళుగా. అలాగే ఇది కూడా. బ్రో, ఇప్పుడు నిన్ను నమ్మి నేను ఉదయం త్వరగా లేవడం మొదలు పెట్టాను. బాగా అనిపిస్తుంది. కానీ ఒక ప్రాబ్లం ఉంది. మధ్యాహ్నం లంచ్ అయ్యాక నాకు బాగా నిద్ర వస్తుంది. ఒకవేళ అప్పుడు పడుకున్నట్లయితే రాత్రికి నిద్ర పట్టట్లేదు. ఇలాంటప్పుడు మీరు 15-20 నిమిషాలు షార్ట్ నాప్ తీసుకోవచ్చు. లైక్ ఆఫీస్ సీట్ పై కూర్చొని 15 నిమిషాలకు అలారం పెట్టుకుని రెస్ట్ తీసుకోండి. దీంతో బాడీ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. బట్ గుర్తుంచుకోండి, 15-20 నిమిషాలకు మించి పడుకోకండి, లేదంటే రాత్రికి నిద్ర పట్టదు. ఈ నాప్ తీసుకోవాల్సిన అలవాటు కొద్ది రోజులు మాత్రమే కావాలి. దాని తర్వాత నార్మల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఉదయం త్వరగా లేవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది ఒకవేళ మీరు ఒక పని చేసినట్లయితే. అదేంటంటే మనకు మనమే ఒక స్ట్రాంగ్ రీజన్ ఇచ్చుకోవాలి. ఇక నుండి నేను ఉదయం త్వరగా లేస్తాను ఎందుకంటే జస్ట్ మీ రీజన్ పెట్టుకోండి. గుర్తుంచుకోండి, ఉదయం 6 గంటలకు ఫ్లైట్ ఉంది. మీరు 4 గంటలకు అలారం పెట్టుకున్నారనుకోండి, బట్ అలారం మోగక ముందే మీకు మెలకువ వచ్చేసింది. ఎందుకంటే ఒక రోజు ముందే మీ మైండ్ లో ఉంది మార్నింగ్ ఫ్లైట్ ఉంది. తింటున్నా, త్రాగుతున్నా, మాట్లాడుతున్నా సరే మీ మైండ్ లో ఉంది రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది, త్వరగా లేవాలి అని. బేసికలీ మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రైన్ చేస్తున్నారు. అందుకే మీకు అలారం అవసరం కూడా ఉండదు. అండ్ 4 అవ్వక ముందే మీరే లేచిపోతారు. ఇంకా షాకింగ్ ఏంటంటే అంత నిద్రమత్తుగా కూడా లేదు. పూర్వం అమ్మమ్మ నాన్నమ్మలు అడిగేవారు ఏ టైంకి లేవాలో చెప్పి పడుకుంటే వాళ్లే లేపేవాళ్ళుగా. అప్పుడు అనిపించేది ఇది ఎలాగ సాధ్యమని. ఇప్పుడు అర్థమవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రైన్ చేయడం కోసం అడిగేవారని. ఎలా అయితే ఫ్లైట్ కి వెళ్ళాలి అనే స్ట్రాంగ్ రీజన్ ఉందో అదే విధంగా కొద్ది రోజులు మీకు మీరే స్ట్రాంగ్ రీజన్ ఇచ్చుకోండి ఉదయం లేవడానికి. నేనైతే ఉదయం లేచి బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తాను. బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. లేదా ఈవినింగ్ టైం కుదరకపోవచ్చు. అందుకే ఇకపై నేను ప్రతిరోజు మార్నింగే జిమ్ చేస్తాను, లేదా ఉదయమే 1 గంట చదువుకుంటాను. ఎందుకంటే సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళొచ్చు. రీజన్ ఎలా ఉండాలంటే మీరు ఖచ్చితంగా లేవాలి అనిపించేలాగా. అప్పుడే మోటివేషన్ వస్తుంది. నా పర్సనల్ రీజన్ ఏంటంటే ఉదయాన్నే లేచి యోగా చేయాలి. ఉదయం త్వరగా లేవడానికి గల విషయాలను త్వరగా రీక్యాప్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనం నమ్మాలి రాత్రి పడుకోవడానికి అండ్ ఉదయం లేవడానికి అని. దీంతోనే హాఫ్ టైం అయిపోతుంది. ఇక ఉదయం త్వరగా లేవడానికి ఫస్ట్ స్టెప్ రాత్రి త్వరగా పడుకోండి. రాత్రి 12 గంటలకు ముందు వచ్చే నిద్ర 12 గంటల తర్వాత వచ్చే నిద్ర కంటే బెటర్. పడుకునే గంట ముందుగానే అంబియన్స్ సెట్ చేసుకోండి. లైట్ గా డిన్నర్ చేసి బయటకు వాకింగ్ చేసండి. మార్నింగ్ ఏ టైంకి లేవాలి అని అనుకుంటున్నారో ఆ టైంకి అలారం పెట్టుకోండి. స్నూజ్ చేయడం వల్ల కేవలం టైం వేస్ట్ అవుతుంది కానీ బాడీకి
రెస్ట్ లభించదని గుర్తుంచుకోండి. ఇంకా గుర్తుంచుకోండి, కొన్ని రోజులు మీ బాడీకి అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. దాని తర్వాత ఉదయం త్వరగా లేవడం ఎంత నార్మల్ అవుతుందంటే ఒకప్పుడు లేట్గా లేచే అలవాటులాగా నార్మల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని మీరు మెచ్చుకోవచ్చు ఇలాంటి అలవాట్లు చేసుకున్నందుకు. కానీ ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ రీజన్ పెట్టుకోండి ఎందుకు త్వరగా లేవాలి అని. ఆ రీజన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. దీనివల్ల మిగిలిన వాళ్లకు మోటివేషన్ లభిస్తుంది అండ్ మీపై ఒక అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. నేను ఎంతో మంది ముందు ఈ డెసిషన్ తీసుకున్నాను, సో పూర్తి చేయాలని. ఫ్రెండ్స్, ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే తప్పక లైక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.